హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్. మీరు చూస్తున్నారు తెలుగు క్యాప్ పిక్సెల్ ఎల్ఈడి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి 12 చేజర్ గురించి అయితే ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. దానికి కొంతమంది రెస్పాన్స్ కాలేదు, కొంతమందికి రీచ్ అయింది. మొత్తానికి రీచ్ అయ్యిందని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దీని పూర్తి ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే పూర్తి వైరింగ్ కలెక్షన్ ఎలా అనేది తెలిసిద్ది. ప్రస్తుతానికైతే నేను డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ. ఓకేనా? ఎన్ని స్టెప్పులు ఉంటాయి, ఏంటి, ఎలా వాడుకోవాలనేది. ఫ్రెండ్స్, ఇది వచ్చి ముందు పవర్ సప్లై అనమాట. ఇవి ఏసీ వైర్లు. మన స్విచ్ బోర్డులోంచి బ్లూ రెడ్ ఉన్నాయి చూసారు ఇక్కడ. అవి ఎస్ఎంపిఎస్కి వచ్చే పవర్ అనమాట, ఫేసు న్యూట్రల్. నెక్స్ట్ వచ్చి మైనస్ గ్రీన్ ఇచ్చాను, ప్లస్ ఏమో ఎల్లో ఇచ్చా. ఈ రెండు తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే, ఈ బాక్స్కి రెడ్ కలర్ వైర్లు ఉన్నాయి కదా, ఈ బ్లాక్కి మైనస్ గ్రీన్ కదా నేను చెప్పింది మీకు. ఈ గ్రీన్ అనేది ఇక్కడ ఇచ్చాను. ప్లస్ అనేదేమో ఈ రెడ్ కలర్కి బాక్స్లో ఉన్నదానికి ఇక్కడ అటాచ్ చేయండి. అలాగే ప్రతి దండలో ఇలా సార్ ఉంటుంది దండకి. ఇక్కడ చూసినట్లయితే మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేసినట్టయితే ఇక్కడ బ్లాక్ సార్ ఉంది కదా దీనికి. అలాగే ఈ చివర కూడా ఎండింగ్ పాయింట్లో ఈ సార్ ఉన్నది ప్లస్ వైరు. ఈ సార్లు ఉన్నాయన్నీ ప్లస్కి చేయండి. తర్వాత ఇక్కడ నెంబరింగ్ ఉంది కదా, 1 2 3 4 5 6 7 8 9 అని 10 వరకు ఉంది ఇక్కడ చూడండి క్లియర్గా. ఇవన్నీ న్యూట్రల్ అనమాట. అంటే 10 దండలకి 10 న్యూట్రల్. ఫస్ట్ దండది ఆ బ్లూ దండది వచ్చేసరికేమో ఫస్ట్ 1వ నెంబర్ దానికి ఇచ్చాను. పింక్ కలర్ది వచ్చేసరికేమో 2వ దానికి, ఎల్లోది వచ్చి 3వ దానికి, గ్రీన్ వచ్చి 4వ దానికి. అలా సీరియల్గా ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చుకుంటా వచ్చాను. ఇప్పుడు చూడొచ్చు మనం మొత్తం 10 దండలు వెలుగుతున్నాయి ఇక్కడ. నేను స్లోలో పెట్టాను బాగా, ఇది స్పీడ్ పెంచుకునేది. ఇది డెడ్ స్లో అనమాట, పూర్తిగా స్లోలో ఉంది. ఇక్కడంటే దగ్గర దగ్గర ఉండటం వల్ల అలా ఉంది, కానీ కొంచెం మనం గ్యాప్ ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఇది మల్టీ యాక్షన్స్ అనమాట, అంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి ఇవి డిజైన్స్ అనేవి. దీనిలోనే ఇక్కడ ఒక స్విచ్ మనకి ఉంటుంది. ఈ స్విచ్ దేనికి యూజ్ అయ్యిద్ది అంటే, ఒకటి 5 ఛానల్కి, ఇది 10 ఛానల్ ఉంది కదా, సెంటర్లో పెడితే ఇప్పుడు 10 రన్ అవుతున్నాయి కదా మనకి. సెంటర్లో పెడితే 6 వస్తాయి చూడండి. 1 2 3 4 5 6. ఈ బ్లూ దగ్గర ఆగిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక చివరికి వేస్తే 5 వస్తాయి, ఆ బ్లూ కూడా ఆగిపోయిద్ది. ఇప్పుడు చూసినట్టయితే బ్లూ కూడా ఆగిపోయింది. అంటే మీరు 5 ఛానల్గా వాడుకోవాలంటే ఒక సైడ్కి ఇటు ఈ పుష్ బటన్ ఉంది కదా, అటువైపు పెడితే 5 ఛానల్ కంట్రోల్ రన్ అయ్యిద్ది. లేదు మీరు 6 స్టెప్పులు పెట్టుకోవాలనుకుంటే కనుక మిడిల్లో పెట్టుకోండి ఈ బటన్ని. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది మిడిల్లో పెట్టండి. అలా మిడిల్లో పెట్టుకున్నట్టయితే 6 అనేవి రన్ అవుతాయి. లేదు మీరు 10 వాడుకోవాలనుకుంటే ఇటు చివరికి బాక్స్కి చివరిగానే ఉండే, ఈ చివరి వరకు రన్నింగ్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి రన్ అవుతుంది కదా మనకి. స్లోలో పెట్టి చూద్దాం. 1 by 1 వెళ్తుంది.
అదే ఈ పుష్ బటన్ ఒకసారి ఇలా పుష్ చేసి వదిలేసినట్టయితే యాక్షన్ అనేది మళ్ళీ మారిద్ది. ఒకవేళ ఈ డిజైన్ మీకు నచ్చలేదు అనుకో మళ్ళీ ఒకసారి నొక్కి మళ్ళీ వదిలేయండి. అలా నొక్కి వదిలినప్పుడల్లా యాక్షన్స్ మారుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కంగారు పడవసరం లేదు. ఒకవేళ మారలేదు అనుకోండి, ఇలా నొక్కి వదిలేసి పవర్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి. పవర్ అనేది ఆఫ్ చేశాను నేను ఇప్పుడు. కాలు వేలుతో ఆపాను, ఏమనుకోకండి కెమెరా పెట్టుకునే వాళ్ళక. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేశాను. మళ్ళీ మారింది చూసారు ఇప్పుడు. అలా ఇది కంటిన్యూగా ఒకటేలాగా రాదు. ఇప్పుడు మన లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది కదా, రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. కొంచెం సేపు ఇలా వచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళీ లెఫ్ట్కి రైట్కి రెండు వైపులా రన్ అయ్యిద్ది. ఇవి ఎస్ఎండి దాంట్లో లైటింగ్ చూసారు కదా, బ్రైట్నెస్ ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంటాయి. ఒరిజినల్ ఎంఎస్టీ కంపెనీ ఇవి. కలర్ అయితే మీరు చూడొచ్చు, ఏ కలర్ క్లియర్గా ఉంది. కొద్దిగా స్లోలో పెడతాను, మీకు ఫాస్ట్గా మూవ్ అవడం వల్ల కలరు వైటు, వామ్ వైటు, ఎల్లో, పింకు, బ్లూ, రెడ్, గ్రీను, ఎల్లో, పింకు. ఓకేనా? కలర్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. మీకు లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు వైరింగ్ ఇక్కడ అర్థం కాకపోతే కనుక దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. అలాగే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.